నేను అసలే చాలా తీసుకోవాలి. ఏంటి రాకేషు అట్లా చూస్తున్నావేంటి? త్వరగా పోయి నీకు నచ్చినవి అన్నీ, అన్నీ కూడా కొనుక్కో. వెళ్ళు, వెళ్ళు రాకేషు అనే విధంగా అంటూ ఇక అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఇక బిల్ పే చేయడానికి కౌంటర్ దగ్గరికి ఆర్య వస్తాడు. ఇదిగోండి ఇక్కడ చేసినవన్నీ కూడా బిల్ ఆల్రెడీ పే చేశాను. ఇక నగలు ఇక వాటి గురించి అంటారా? నేను తర్వాత చూసుకుంటాను. ముందు వీళ్ళందరినీ కూడా పంపించేసేస్తాను. ఇక మీరు వెళ్ళండి, కార్లో కూర్చోండి, నేను బాబాయ్ వెనకాలే వచ్చేస్తాం అని అనగానే ఈ ఓనర్ గాడు ఎక్కడ చచ్చాడు, కనపడట్లేదు, ఎక్కడున్నట్టున్నాడు అనే విధంగా అనుకుంటూ ఉంటాడు రాకేష్ మనసులో. ఇక అక్కడి నుండి అందరూ కూడా వెళ్ళిపోతారు. ఇక అప్పుడే ఇప్పుడు ఆ ఓనర్ చేత బిల్ ఎలా కట్టిస్తారు? నాకేం అర్థం కావట్లేదు. ఎలా సార్? బాబాయ్ నువ్వేం కంగారు పడకు. ఇప్పుడు ఈ పార్కింగ్ బిల్ ఉంది కదా, ఈ పార్కింగ్ బిల్లు నేను కడతానంటే నేను కడతానని అందాం. నేను మిగతా స్టోర్ అంతా నేను చూసుకుంటాను, నువ్వు కంగారు పడకు బాబాయ్ అని అనగానే వెంటనే పార్కింగ్ బిల్ని పట్టుకొని నేను కడతాను, నేను కడతాను అని ఇద్దరు అనుకుంటూ ఉంటారు. అంతలో ఓనర్ వస్తాడు. ఏంటి నేను కడతా, నేను కడతా అని ఇద్దరు అనుకుంటున్నారేంటి? ఏం లేదు బాబాయ్, ఏందంటే ఈ బిల్ని నేనే కడతానని అంటున్నాను. అయినా ఎందుకో ఎవరో ఒకరు కడితే సరిపోతుంది కదా. అంటే బాబాయ్ నిజమే మీరు చెప్తుంది, బిల్ కడితే లక్కీ ట్రిప్ వస్తుందంట, అందులో ఏదైనా వెళ్ళొచ్చు. ఏంటి లక్కీ డ్రానా? అంటే కొంప తీసి ఖచ్చితంగా లక్కీ డ్రా అంటే బంగారమే వెళ్తుంది కదా. ఖచ్చితంగా బంగారమే వెళ్తుంది అని మనసులో అనుకుంటూ మీరెవరు ఎందుకు కట్టడం, నేనున్నాను కదా, 150 రూపాయలే కదా, నేను కడతాను. ఎందుకు మీరు కట్టడం ఓనర్ గారు? నేను కడతానులే. అయ్యో ఎందుకు శంకర అట్లా మాట్లాడుతున్నావు? నేను కడతానని అంటున్నాను కదా, ఇలా ఇవ్వండి అని అనగానే వెంటనే ఇక పార్కింగ్ బిల్లు తీసుకుంటూ ఉంటాడు. సరే పద అందరం వెళ్దాం. అమ్మో ఇప్పుడు వీళ్ళతో వెళ్తే నాకు బంగారం వస్తే వీళ్ళే తీసుకుంటారు కదా. శంకర నువ్వు వెళ్ళు, నేను తీరిగ్గా కడ్రాయర్లు తీసుకొని సెట్టుకు సెట్టు తీసుకొని రావాలి, నువ్వు వెళ్ళు శంకర అని అనగానే వెంటనే ఇక అక్కడి నుండి వెళ్తూ ఉంటారు. అమ్మయ్య వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను వెంటనే వెళ్ళి అన్నీ కూడా తీసుకోవాలి, లక్కీ డ్రాలో ఖచ్చితంగా బంగారం వెళ్తుంది అని ఎంతో ఆతృతగా ఇక అక్కడి నుండి ఓనర్ వెళ్తూ ఉంటారు. ఏంటి ఏం చూస్తున్నారు, త్వరగా దించండి అని విధంగా అనగానే వెంటనే ఆ బట్టలన్నీ కూడా పక్కకు పెడతారు. పార్కింగ్ బిల్లు ఇదిగో నేనే కడుతున్నాను అని విధంగా అంటూ 150 రూపాయలు తీయబోతూ ఉండగా ఇదిగోండి అని విధంగా అంటూ చాట భారతమంతా బిల్ని చూయించగానే ఏంటి ఇదెందుకు చూపిస్తున్నారు, దీంతో పాటు ఇది కట్టాలి. ఏంటి అదెంత అయింది? 1,50,00,000. ఏంటి 1,50,00,000? 150 అన్నారు, మీరే కడతానని మీరన్నారు, మర్చిపోయారా? నెంబర్ 1 గుర్తు చేసుకోండి. నేనే కడతాను అని మీరే అన్నారు. నెంబర్ 2 అయినా నేనే కట్టేవాణ్ణి, నీకెందుకంత నొప్పి అని నన్నే అన్నారు కదా అని అంటూ ఉంటారు. ఇందాక నేను పార్కింగ్ బిల్ నేనే కడతానని మీరన్నారు. ఇలా అడ్డంగా బుక్ చేశాడేంటి ఈ శంకర, ఇప్పుడు నేను ఏం చేయాలి? అయ్యో ఇలా బుక్ అయిపోయానేంటి అని మనసులో అనుకుంటూ, కానీ నా దగ్గర డబ్బు లేదు, ఏం చూస్తున్నావు, డబ్బు ఉన్నా లేకున్నా బిల్ పే చేయండి, ఇక్కడ నుండి నువ్వు వెళ్ళవు అని అనగానే ఇక ఏం చేయాలో అర్థం కాక చాలా కంగారు పడిపోతూ చూస్తూ ఉంటాడు. మా అన్నయ్య మాత్రం ఆ రాకేష్ గారికి దిమ్మ తిరిగేలా ఇంకెప్పుడు కూడా తప్పు చేయకుండా మా అన్నయ్య కౌంటర్ ఇచ్చాడు అని మాట్లాడుకుంటూ ఉండగా ఇక అప్పుడే జెండే వస్తాడు. అవునా మీటింగ్స్ అన్నీ కూడా కంప్లీట్ అయినట్టే కదా, ఇప్పుడు మాత్రం ఇక ఎలాంటి మీటింగ్స్ పెట్టకండి, ఎందుకంటే ఇంట్లో ఫంక్షన్ ఉంది అనే విధంగా సెండే మాట్లాడుతూ ఉంటారు. సరే సార్ అనే విధంగా అంటూ కాల్ని కట్ చేయగానే ఈ మీటింగ్స్ ఉండటం వల్ల నాకు కాస్త తలనొప్పిగా ఉంది, అయితే ఇప్పుడే వెళ్ళి కాఫీ తీసుకొని వస్తాను సార్ అని శ్రావణి అనగానే వెంటనే పెద్దోడు భయపడి ఎందుకు శ్రావణి నువ్వెందుకు వెళ్ళటం, ఇంట్లో పని వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు తెస్తారులే, నువ్వెందుకు, వద్దు అని అంటూ ఉంటాడు. అమ్మో నాకు పెట్టించిన కాఫీని జెండే సార్కి పెట్టిస్తే ఇక అయిపోయినట్టే అని మనసులో పెద్దోడు అనుకుంటూ
అలా చూస్తూ ఉండగా అదే సమయానికి ఆర్య అను అందరూ కూడా వస్తారు. అదిగో షాపింగ్ చేసి వచ్చినట్టున్నారు అనే విధంగా జైంటే అంటూ ఉంటాడు. ఏంటి గౌరి గారు అట్లా చూస్తున్నారేంటి? బట్టలు తీసుకున్నారు, మరి మీ చెల్లెలకి ఇవ్వాలి కదా, ఇవ్వండి అనే విధంగా అంటూ ఇక వెంటనే శ్రావణి సంధ్యలకు బట్టలు ఇవ్వగానే ఇదిగోరా పెద్దడా, ఇదిగోరా చిన్నడా అని అంటూ బట్టలను శంకర్ ఇస్తూ ఉంటాడు. ఈ అందరి బట్టలన్నీ కూడా అన్నీ ఇదిగో ఈ రాకేష్ బిల్ పే చేశాడు. ఆయన తన చెల్లెలంటే ఎంత ప్రేమో, ఎంతైనా అన్నయ్యకు ప్రేమ ఉంటుంది కదా, అందుకే తన చెల్లెలి కోసం మనందరి బిల్లు రాకేషే పే చేశాడు అనే విధంగా శంకర్ అంటూ ఉంటే అలానే చూస్తూ ఉంటాడు. ఇక అదే సమయానికి శంకర్ అని కోపంగా ఓనర్ అలా గుమ్మం ముందు వచ్చి నిలబడతాడు. ఏమైంది ఏమైంది ఓనర్ గారు అట్లా అరుస్తున్నారేంటి? శంకర నువ్వేం చేసావు నేనేం చేశాను? మీరు బిల్లు కట్టకుండా వస్తే ఏం చేయాలో అర్థం కాక నా దగ్గర ఉందంట కట్టేసి వచ్చాను. ఇదిగో ఈ కట్ డ్రైయరు ఈ బనీన్ మాత్రమే మిగిలింది. అయితే సండేసరికి కూడా బట్టలు తీసుకోవాలని అనుకున్నాను, తీసుకుంటే ఆయనతో ఇవి మిగిలి ఉండేవి కాదేమో. ఏంటి శంకర అట్లా మాట్లాడుతున్నావు? ఇట్లా జరుగుతుందని నేను అనుకోలేదు. ఇప్పుడు ఈ బిల్లు ఎవరు పే చేస్తారు? నేను పే చేస్తాను. ఏంటి పే చేస్తావా? ఆధార్ కార్డా రేషన్ కార్డా పే చేయడానికి? నా దగ్గర ఆల్రెడీ నా క్రెడిట్ కార్డు ఉంది కదా, క్రెడిట్ కార్డు అది నేను పే చేస్తాను. 1.5 అయింది, పే చేస్తానని అంటున్నాను కదా అని అనగానే ఇక సరే రాకేష్ పే చేస్తానని అన్నాడు కదా, ఇక పదండి అందరం వెళ్దాం అని అంటూ అక్కడ నుండి వెళ్తూ ఉంటే ఆయన నువ్వెందుకు ఇదంతా కట్టావు, అవసరమా, ఏం చేయను అట్లా ఇరికించారు అనే విధంగా ఓనర్ అంటూ ఉంటారు. మరోవైపు బట్టలు వేసుకొని అందరూ రెడీ అవుతూ ఉంటారు. ఇక ఈలోకి ఇంతవరకే, ఇక్కడికే నేను రెడీ అవుతాను అని శంకర్ అంటూ ఉంటాడు. ఇక అందరూ అలా రెడీ అవుతూ ఉండగా ఇదిగో శ్రావణి ఈ పిన్ పెట్టే అని అంటూ అలా పిన్ పెడుతూ ఉంటే మరోవైపు కాస్త నా పొట్ట ఎక్కువగా ఉండటం వల్ల బటన్ పడట్లేదు రాకేషు, కాస్త బటన్ పెట్టవా? ఈ బటనే పట్టట్లేదు అనే విధంగా రాకేష్ అంటూ ఉంటారు. మరోవైపు ఇక ఆర్య అలా వెళ్తూ ఉండగా అనుకొక్కసారిగా తగిలిపోతుంది. తగలగానే వెంటనే ఏంటి కన్ను ఎటు పెట్టుకొని చూస్తున్నారు? మరి మీరేం చేస్తున్నారు? ఇవన్నీ పనులు చేసేసరికి మిమ్మల్ని చూసుకోలేదు. అన్ని పనులు మీరు ఒకరే చేసినట్టు మాట్లాడుతున్నారేంటి? నేను చేయలేదా? మీరేం చేశారు? సరేలే నేను ఎట్లా ఉన్నాను? బాగున్నాను కదా. ఇంకొకటి మర్చిపోయినట్టున్నారు, మీరు నాకు మెహందీ పెట్టాలి. ఏంటి నేను మీకు మెహందీనా? నేను పెట్టను. ఆ రోజు పెట్టారు కదా, ఎలాగో అక్కికి పెట్టడం రాదు, శ్రావణి సంధ్య కూడా అంతంత మాత్రానే, కాబట్టి మీరే పెట్టాలి. ఆ రోజు మీరు పెట్టారు కాబట్టి ఆ రోజు ఏదో బుద్ధి తెలియక పెట్టాను. నాకు పెట్టారు, మీరు తినిపించారు, ఇప్పుడు కూడా అలాగే చేయాలి. లేదు నేను తినిపించను పెట్టను, బుద్ధి వచ్చింది అని ఇద్దరు పోట్లాడుకుంటూ ఉంటారు. సరేలేండి ఇక పెడతాను, తప్పుతుందా? మా మంచి శ్రీవారు ఏంటంటే అదే మంచి వారని అంటున్నాను అంతే, మరేం లేదు అనే విధంగా అంటూ ఇక వెంటనే అను అక్కడ నుండి వెళ్తూ ఉంటే అబ్బో తనతో మాట్లాడుతుంటే నా చిప్పే ఖరాబ్ అయ్యేలా ఉంది అని ఆర్య అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు చిన్నోడు పెద్దోడు బయటికి వస్తాడు. ఇక శ్రావణి మాత్రం కాస్త నా నెక్లెస్ బాగా టైట్గా ఉంది సంధ్య, లూజ్ చేయవా అని అనగానే లూజ్ చేయబోతూ ఉండగా నేను ఫోన్ ఛార్జింగ్ పెట్టుకొని వస్తాను అని అంటూ రూమ్లోకి వెళ్తూ ఉంటే అదే సమయానికి పెద్దోడు శ్రావణి దగ్గరికి వచ్చి సెట్ చేస్తూ ఉంటాడు.